స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాతయ్యతో పెద్దమ్మతో ఆడుకోవచ్చు. తింటున్నావా? అమ్మా చిచ్చి కొట్టు 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 మరి చూడు. సో నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు నేను ఈ జ్యూస్ చేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ ఇవి. ఐ హేట్ కాకరకాయ, యాక్ పెండ. Good morning. Very good morning. రెడీ అవుదామా స్నానం చేద్దామా? స్నానం చేసేసి బ్రష్ చేసేసి ఏం తింటావు బాలా? ఏం కావాలి మనకి? ఏం తింటావు? చూడు చూడు, తాతయ్య వచ్చాడు, పెద్దమ్మ వచ్చింది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాతయ్యతో పెద్దమ్మతో ఆడుకోవచ్చు. ఏంటి ఎక్కడ ఉన్నారంటే సర్ప్రైజ్. సరే మనం స్నానం చేసేసి స్కూల్ డ్రెస్ తీసుకొని తాతయ్య నేను స్కూల్కి వెళ్తున్నా రెడీ అని చూపిద్దామా? తాతయ్యకి సర్ప్రైజ్ ఇద్దామా? ఓకే. ఓయ్ చిచ్చుగా మన ఇద్దరు లే స్నానం చేద్దాం. ఇప్పుడు మా జున్నుగాడి బ్రషింగ్ టైం విత్ లవ్ ల్యాబ్ న్యాచురల్స్ 100% న్యాచురల్ బేబీ టూత్పేస్ట్ అనమాట ఇది. అది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఈ టూత్పేస్ట్ ప్లేగ్ని రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే బ్యాక్టీరియాని ప్రివెంట్ చేస్తుంది. సో వైట్ టీత్ ఉండేలాగా చేస్తుంది. బ్రషింగ్ అయిపోయిన తర్వాత చకచకా స్నానం చేసి క్రీమ్ పెట్టేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు. లవ్ ల్యాబ్ న్యాచురల్స్ బేబీ డెంట్ టూత్పేస్ట్. ఇది 100% న్యాచురల్, SLS ఫ్రీ, అలాగే ఫ్లోరైడ్ ఫ్రీ, దట్ టు స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అండ్ ఇది 12 months ప్లస్ బేబీస్ నుంచి యూజ్ చేయొచ్చు. సో ఇంకా చిన్నోడికి అయితే చేయట్లేదు. జున్నుకి అయితే నేను ఒక 6 months నుంచి స్టార్ట్ చేశాను. సో జున్ను అయితే మంచిగా హ్యాపీగా బ్రష్ చేస్తాడు. క్యావిటీస్కి అగేన్స్ట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇందులో 100% హెల్దీ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ 100% బేబీ సేఫ్. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి బబుల్ ఫ్రూట్, అలాగే స్ట్రాబెర్రీ. సో మనకి 50 grams అలాగే 100 grams అవైలబుల్గా ఉంది. బేబీ టూత్పేస్ట్ న్యూట్రల్ pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఇట్స్ ప్యూర్ వేగన్. సో ఒకవేళ బేబీ స్వాలో చేసినా కూడా ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. సో బేబీస్ టీత్ ఎప్పుడు క్లీన్గా హెల్దీగా ఉంటాయి. మీరు లవ్ ల్యాబ్ న్యాచురల్స్ బేబీ డెంట్ టూత్పేస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అద్దో పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మకి హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సో తాతయ్య నిద్రపోయాడంట. నువ్వు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాతయ్యతో ఆడుకోవచ్చు. ఓకేనా? ఓకే. పెద్దమ్మ రాగానే చూడు మన కోసం ఏమేమి తీసుకొచ్చిందో అన్ని దుకాణం పెట్టేశారు. మా జున్నుగాడు ఇవాళ చాలా బద్ధకంగా ఉన్నాడు. సో మార్నింగ్ కొంచెం లేజీగానే ఉంటాడు. ఎందుకంటే నైట్ అంతా చాలాసేపు మేల్కొని 10-10:30 వరకు పడుకోడు. సో మార్నింగ్ ఏమో మేము 6:30-7 కల్లా లేపేస్తాము. సో అస్సలు నిద్ర సరిపోదు. సో అందుకే కొంచెం మూడీగా అయితే ఉన్నాడు. సో ఇంకా మంచి షూస్ వేస్తున్నాడు, నేను మిల్క్ తాగిపిస్తున్నాను. సో అలాగా మొత్తానికి మిల్క్ కూడా ఫినిష్ చేశాడు అండ్ స్కూల్కి రెడీ అయిపోయాడు. హలో జునో, నాకు నా మ్యామ్ ఫోన్ చేసింది. నువ్వు నిన్న అన్వితో మాట్లాడలేదంటే క్లాస్లో. అన్వి నీ పక్కన కూర్చున్నా. నిన్న వచ్చిందా అన్వి? వచ్చిందా? సమీక్ష వచ్చాడన్న స్కూల్కి. ఓహో, అన్వి రాలేదా? నీతో పాటు గేమ్ ఆడాడు చూడు. ఆ అబ్బాయి పేరు ఏంటి అప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు గేమ్ ఆడాడు చూడు. బాల్ తీసే గేమ్ ఆడావు.
అతని పేరు ఏం పేరు? మీ క్లాస్ అని అబ్బాయి. ఒక అబ్బాయితో గేమ్ ఆడావు కదా నువ్వు. పరిగెత్తుకుంటా నీ పక్కన నిల్చున్నాడు కదా. తన పేరు ఏం పేరు? మ్యూజిక్ చైర్ అంట. మ్యూజిక్ చైరా? గేమ్ కాదు బెట. నీతో ఆడింది ఎవరు? పేరేంటి? నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? ఓకే చెప్పకు. ఏం చేస్తున్నాడు ముందులో? అది బయటకు వస్తుంది, లీకేజ్ అవుతుంది. గుడ్ మార్నింగ్. తాతయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు తాతయ్యకి. తాతయ్యకి హాయ్ చెప్పు. తాతయ్య వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా తాతయ్యతో? దానితో అన్ని స్కూల్కి వెళ్ళిపో. మనం స్కూల్కి తీసుకెళ్తావా నువ్వు? గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడు. గుడ్ మార్నింగ్ కావాలి, అన్నీ కావాలి. స్కూల్కి వెళ్తావా అన్నయ్యతో? అన్నయ్యతో స్కూల్కి వెళ్తావా? వెళ్తావా? మార్నింగ్ లేవడానికి మాత్రమే బద్ధకం. వన్స్ లేచిన తర్వాత ఇంకా రెడీ అయిపోయాడు అంటే ఇంకా స్కూల్కి వెళ్ళే మూడ్లోనే ఉంటాడు. సో రెడీ అయిపోయాడు కదా, ఇంకా కార్ ఎక్కడానికి వెళ్తున్నాడు. సో కార్ ఎక్కేసి ఐడి కార్డ్ వేసేసుకొని మమ్మ బాయ్ అని చెప్తున్నాడు. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. అలా మా జున్నగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నావు నువ్వు? తింటున్నావా? అమ్మా చిచ్చి చిచ్చి. తాతయ్యకి హాయ్ చెప్పావా? చెప్పావా తాతయ్యకి హాయ్ చెప్పావా? ఎలా చెప్పావు తాతయ్యకి హాయ్? అంటాడు వాడు, అన్నీ అంటాడు. వేడంటే అన్నీ మాట్లాడతాడు. పెద్దోడే కొంచెం తక్కువ కానీ. బంగారు కదా మాకు మంచి పనులు. కొట్టు 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 కొట్టు. ఒకటి చూడు. కొట్టకు. పెద్దమ్మకి దెబ్బ అని చెప్పు. దెబ్బ అని చెప్పు పెద్దమ్మకి. దెబ్బ అను. నువ్వు దెబ్బను కొట్టు. కొట్టకు. ఒక చిన్న కొట్టు. ఏడుస్తాడేమో చూద్దాం. ఏమది సుమారు దెబ్బ తగిలితేనే ఏడ్చేస్తాము. ఊరు నుంచి నాన్న అక్క వచ్చారనమాట. సో వాళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. సో ఊర్లో కబుర్లు మాట్లాడుతున్నాం. నేను ఇంకా మా అక్కని కలిసి చాలా రోజులు అయిపోయింది. చాలామంది అడిగారు మీ ఓన్ సిస్టర్ ఉందా అని. ఎస్, నాకు ఓన్ అక్క ఉంది. మా అక్క నా సొంత అక్క. సో ఎప్పుడు కనిపించదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంతే. మా అక్కతో చాలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో అట్లా అందరం కూర్చొని ఇంకా ఊరు నుంచి మాకు యానపకాయలు, అలసందకాయలు, సో ఇవన్నీ వచ్చాయన్నమాట. అవన్నీ ఒలుస్తూ కూర్చున్నాము. మాకు తోడుగా మా మున్నుగాడు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎగరేయడం, లేదు అంటే ఓల్చినే కింద పడేయడం సరిపోయింది. అందుకే మా నాన్న ముద్దుగా మా మున్నుగాడిని రౌడీ అని పిలుచుకుంటాడు. నిజంగా వీడు రౌడీయే. వింటున్నాడా చూడు. వీడు వినే కొడుకు అవుతాడా? కనీసం జున్ను అయినా భయపడతాడు వీడు. వింటాడు కానీ సమాధానం చెప్పిపోతాడు. ఇది అలాంటాడు. ఇప్పుడే చూడు పోతున్నా నేను అంటాడు, పలుకుతాడు, వెళ్ళిపోతాడు. పలకుండా అయితే వెళ్ళడు కదా. పిలుచగానే మున్నులో మున్నులో నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, ఇవ్వు 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 ఇవ్వు. ఓయ్
ఓయ్ నాకు ఇవ్వు నాకు ఇవ్వురా పాపం అవి కూడా తీసుకెళ్ళి నాకు ఇవ్వురా తీసుకో తీసుకో సారీ సారీ కానీ గుర్తు చేసుకుని ఏడుస్తాడు వాడికి ఇవ్వలేదండి ఆడుకొని అంతే చిటికన్నా ఇది ఒలుచుకో నువ్వే ఒలుచుకో ఇది తీసుకో నీటి కొంచెం తీసుకో వద్దు అది కావాలా తాతయ్య ఒలిచిస్తున్నాడా ఏం కావాలో చూడు ఒత్తుతండవా చూడు అన్ని పడేయాలి. ఎంత బాగుందో వీడాట. రోజు టాయ్స్తో ఆడి ఆడి బోర్ కొట్టింది. ఇవన్నీ పడేయచ్చు కదా మున్నా మున్నా. అసలు చూడు పలకనే పలకడు ఇప్పుడు. ఏమి అరే అన్ని పడేస్తున్నావా అన్నీ ఎత్తి దాంట్లో ఇట్లా దాంట్లో వేసేయండి. లోపల నుంచి బయట వేయడమే కానీ బయట నుంచి లోపల లేదు. సో అమ్మయ్య రెడీ అయిపోయాను. సో చాలామంది వెయిట్ లాస్ జర్నీలో మీరు ఏం తీసుకుంటున్నారు, మీ ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో కొన్ని రెసిపీస్ అయితే నేను చెప్పలేను, వెన్నెల రెసిపీస్ కాబట్టి. అండ్ నాకు మార్నింగ్ 9 o'clock కల్లా జ్యూస్ తాగేయాలి. సో అది హెల్దీ డ్రింక్ అనమాట. సో రోజుకి ఒకటే ఉండదు, సో డిఫరెంట్ జ్యూసెస్ ఉంటాయి కాబట్టి. సో ఈ రోజు నేను ఏం తీసుకుంటున్నాను అనేది చూపిస్తాను. అండ్ నా వెయిట్ లాస్ జర్నీ కూడా నేను స్టార్ట్ చేసి, అంటే నా డైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 25 days అయిపోతుంది. సో ఈ 25 daysలో ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను ఏమైనా తగ్గినట్టు అనిపిస్తున్నానా, మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా కింద కమెంట్స్లో పెట్టండి. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను కానీ తగ్గానా లేదా నాకు ఏం అర్థం కావట్లేదు. నేను తగ్గుతున్నానా లేదా అనేది అంటే బయటికి కనిపించడానికి ఎలా ఉన్నాను, బట్ డెఫినెట్లీ వెయిట్ లాస్ అయితే అవుతున్నాను, అది కనిపించట్లేదు. సో అంటే అది ఓవరాల్గా వెయిట్ లాస్ అవుతుంది, పర్టికులర్లీ పొట్ట దగ్గరే, పర్టికులర్లీ ఇక్కడ, పర్టికులర్లీ ఫేస్ దగ్గరే అని కాకుండా మనం డైట్ చేస్తున్నప్పుడు ఓవరాల్ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటాను కాబట్టి. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? సో నాకు తెలిసిన వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా ఆయన అయితే ఓకే ఏమంత అనిపించట్లేదు అని ఒకసారి అంటాడు, లేదు ఫేస్లో కనిపిస్తున్నాను ఒకసారి అంటాడు. సో బయట వాళ్ళని ఎప్పుడైనా సడన్గా చూస్తే తగ్గారు కొంచెము అని అంటారు. సో కొందరు అసలు డిఫరెన్సే గమనించరు. సో అట్లా ఇంత చేస్తున్నా కూడా ఒక్కొక్కరు ఇలా చెప్తున్నారు ఏంటి, అచ్చా ఓకే సో ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది అర్థమైంది. బట్ ఇప్పటి వరకు అయితే నేను 4 kgs లాస్ అయ్యాను 25 days జర్నీలో. స్టిల్ ఐ హ్యావ్ టైం. సో ఇంకొక 4 days ఉంది. ఆ 4 daysలో నేను ఇంకొక 1 kg దాకా తగ్గితే, సో ఈ Feb monthలో నేను 5 kgs తగ్గినట్టు. సో ఇప్పుడు మీకు నేను వెయిట్ చూపిస్తాను. 62.1. యాక్చువల్లీ నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను 66.2 ఉండే. సో ఇంతకుముందు ఒక వీడియో చూస్తే నేను నా వెయిట్ లాస్ జర్నీలో, అంటే ఫస్ట్ వీడియో నేను నా డైట్లో ఏం తీసుకుంటున్నాను, ఆ ఫుడ్ ఏంటి అని ఒక వీడియో చేశాను కదా నా డైట్ అని. సో ఆ వీడియో కనుక చూస్తే ఆ వీడియోలో నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది మీరు పిక్చర్స్ చూడొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం నా వెయిట్ కూడా చూడొచ్చు. సో ఆ రోజు స్టార్ట్ చేసిన వెయిట్కి అండ్ ఇప్పటి వెయిట్కి అయితే 4 kgs అయితే తగ్గాను నేను. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ డైట్ అలవాటు చేసుకోవడం కొంచెం కష్టం అని అనిపించింది, కానీ సో దాని తర్వాత మెల్లిమెల్లిగా మనకి తగ్గుతూ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ మోటివేషన్ అనేది, అచ్చా ఓకే ఈరోజు తగ్గాను కదా, నన్ను నెక్స్ట్ ఇంకొంచెం తగ్గాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. సో తగ్గుతూ ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం ఇంకా డైట్ చేయాలి అని అనిపిస్తుంది. సో అలాగా నా వెయిట్ లాస్ జర్నీలో ఈ ప్రోగ్రెస్ అనమాట. సో ఇప్పుడు నేను జ్యూస్ చేసుకోబోతున్నాను. సో ఇవాళ ఏం జ్యూస్ అంటే కమ్. సో నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు నేను ఈ జ్యూస్ చేసుకుంటున్నాను. సో ఇంగ్రీడియంట్స్ ఇవి. సో కివీ వన్ ఆఫ్ మై ఫేవరెట్, అండ్ దిస్ ఈజ్ కాకరకాయ. సో జ్యూస్లో ఒక చిన్న కాకరకాయ ముక్క ఉంటే చాలు జ్యూస్ అంతా పాడవడానికి. ఐ హేట్ కాకరకాయ, యాక్ పెండ.
సో అలాగే డేట్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి డేట్స్ కాకుండా కూడా కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ తీసుకోవచ్చు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే ఇవి పంకిన్ సీడ్స్, వాల్నట్స్, బాదాం. సో ఇవన్నీ నేను ఇప్పుడు జ్యూస్ లాగా చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఏమేద్దాము, కిరి వేస్తాం. సో కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ చేద్దాం. ఇందులో ఎలాంటివి చెప్పలేదు. అప్పుడప్పుడు నాకు కనీసం బాదాం మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ చెప్పేది. సో ఇప్పుడు ఇవన్నీ వేసాను అనమాట. అన్నీ వేసాను, అది తప్ప అది లాస్ట్లో వేద్దాం. ఇట్లే తాగితే ఎంత బాగుంటుందో. బట్ నేను అలా తాగనివ్వరిక, ఇది యాడ్ చేయాలి లాస్ట్లో. దిస్ ఇస్ కాకరకాయ. సో మొత్తం కలిపి జ్యూస్ 200 ml ఉండాలి. సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ 200 ml వరకు మనం జ్యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇలాగా చేస్తానన్నమాట. సడన్గా ఏమైంది నాకు, ఇలా మిక్సీ కూడా కడిగేయచ్చు. రాను రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. మంచి టిప్ కదా. ఎస్, ఇది 200 ml ఆఫ్ వెయిట్ లాస్ హెల్దీ డ్రింక్ అనమాట. వెరీ హెల్దీ. సో హెల్దీ డ్రింక్స్ ఎప్పుడు కూడా టేస్టీగా ఉండవు. సో ఎక్సెప్ట్ కాకరకాయ తీసేస్తే ఇది ఎంత బాగుండేది. బట్ కాకరకాయ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది తెలీదు, కానీ తాగా. బాగుంది, వెరీ టేస్టీ, సూపర్. అసలు చూడండి ఎంత చక్క ఫినిష్ చేసేస్తాను. సో బేసిక్గా స్ట్రాతో ఎందుకు తాగుతున్నాను అంటే ఆ చేదు మనకి ఇక్కడ అంటుకోకుండా డైరెక్ట్ గొంతులోకి పోతుంది కదా అని అలా. Finally finished.